అయ్యో పెట్రోల్ దగ్గర పడ్డట్టుంది అని బండి బంకులకు తిప్పుడు అన్న ఓ 200ది కొట్టే అని నోటిచ్చుడు లేదంటే కారట్ గీకుడు. చూస్తే గీస్తే సున్నాకెంచి చాలా అయిందా లేదా అని చూస్తారు కానీ పైసల మీటర్ చూసే పరిస్థితే లేకుంటైంది. షానొద్దులాయ మరి రేట్లు పెరగక పెట్రోల్ 107 మీద డీజిల్ 95 మీద అట్లనే నిలబడే వరకు పోతుర్రు వస్తురు కానీ దాని దిక్కే చూస్తలేరట చాలా మంది. రేపటికెళ్ళి రేటు పెరిగింది తిండ్రి లీటర్కు 2 రూపాయలు. అబ్బా పడ్డదిరా దెబ్బ, ముందే తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేపించుకుందును అని మీరేం ఫీల్ కాకుండ్రి. గీ వార్త చూస్తే మీకే అంతా క్లారిటీ వస్తుంది. ఇవాళ 2 రేట్లు పెరిగినాయి. ఒకటి గ్యాస్ సిలిండరు, ఇంకొకటి పెట్రోల్ డీజిల్. గ్యాస్ మీద 50 రూపాయలు పెంచితే 803 రూపాయలకు వచ్చేది 853కి అయ్యింది. ఉజ్వల్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళకు 503 రూపాయలు ఉంటే రేపటికెళ్ళి 553 రూపాయలు కట్టవలసిందే. ఇప్పటికే ఒంటరి ఖర్చులు బొచ్చడు అయిందిరా నాయన అంటే కొత్తగా గ్యాస్ మొద్ద ఒకటి మోపయ్యింది. ఇక పెట్రోల్ రేట్ కింద పెంచారు కానీ కస్టమర్ల మీద గుంస్తలేమని ఖతర్నాక్ ఉపాయం చేసారు. లీటర్ కు 2 రూపాయలు బరాబర్ పెరిగింది. కాకుండా పైకము ఆయిల్ కంపెనీల కాడ తీసుకుంటారట. అబ్బా సెంటర్ వాళ్ళకి పబ్లిక్ మీద ఎంత పాయిరమని మురిచిపోయారు. అసలు కథ ఏంటంటే దునియా మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ మస్తు తక్కువ అయ్యింది. గప్పుడు మన కాడ కూడా 2 రూపాయలు 3 రూపాయలు తగ్గాలి. కానీ మనోళ్ళు ఉల్టా కొత్త ట్యాక్స్ వేసిరు అంత మందము. కాకుంటే మన కాడికెళ్ళి తీసుకోకుండా మన బండ్లకు పెట్రోల్ కొట్టి ఆయిల్ కంపెనీల కాంచెల్లి వసూలు చేసుకుంటారట. ఇక అప్పుడు మనకు ఫరక్ పడది. పాత రేటు 107 రూపాయలకే వస్తుంది. కానీ సెంటర్ వాళ్ళు ఆమ్దాని బొచ్చడు పెరుగుతుంది ట్యాక్సులు పెంచినందుకు. అంటే మనకు మిగలవలసిన 2 రూపాయలు అటుకెళ్ళి అటే మలుపుకునే ఇకమత్ అన్నట్టు. నోముకున్నోళ్ళ బూరే నోసుకున్నోళ్ళు తినడంటే గిదే కావచ్చు పో. మీకు తెలుసునో లేదో పెట్రోల్ డీజిల్ అసలు రేట్ కంటే ట్యాక్సులే ఎక్కువ. ఏరే దేశాలకు వెళ్ళి తెస్తున్నామని 18 రూపాయలు సెంటర్ వాళ్ళు, మీ ఊరికి పట్టుకొచ్చినామని స్టేట్ వాళ్ళు 26 రూపాయలు గుంచుతున్నారు 1 లీటర్ మీద. నేను బంకు పెట్టినా పన్నులకు జీతాలు ఇద్దా అని 3 రూపాయలు డీలర్ కు. ఇకేమున్నది ట్యాక్సే 49 రూపాయలు. ఇవేం లేకుంటే ఉత్త 60 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుంది. మళ్ళా ట్యాక్స్ పెంచినా మన జవులకెళ్ళి అయితే పోతలేవు కదా అనేది జర్రంతా తుర్తివాడేమో వచ్చట.